నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇలా ఉంటే అసలు ప్రెస్ మీట్ అంటే భయపడుతున్నారు వైసీపీ క్యాడర్ అని కొందరు చెప్తున్నారు. ఎందుకు మరి? అదే విధంగా ఆయన ఏ వ్యూహం చేసినా సరే అదంతా కూడా ఫెయిల్ అవుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. మరి ఈ అంశాలన్నిటిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు అంటే ఆ సొంత క్యాడరే భయపడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి కొందరు చెప్తున్నారు. ఎందుకంటే మావిగన్ ప్రతిపాదన తర్వాత నుంచి కూడా అందరూ భయపడుతున్నారు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఏం ప్లాన్ వేసినా సరే అది బూమ్రాంగ్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది అని కొందరు చెప్తున్నారు. మరి ఈ రోజు ప్రెస్ మీట్ కూడా ఆసక్తికరంగా ఉంది. మరి 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఎలా అర్థం చేసుకోవాలంటారు దీన్ని? ఇప్పుడు అతను ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడో ఏంటనేటువంటిది అందరికీ అవగాహమే. ఎందుకంటే అతను కొత్తగా ఏం మాట్లాడేది ఏముంటుంది యాక్చువల్గా అయితే. ఇప్పుడు ఒక అది పార్టీ పరిపాలన ఉండగా పరిపాలన చేసి రాజకీయ పార్టీ తర్వాత ప్రజలు ఓడిస్తున్నంత మాత్రాన మనం తీసిపడేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఎందుకంటే ప్రజలకు వాళ్ళ విధానాలు నచ్చక లేదంటే అనేక కారణాలు ఉంటాయి ఓటమికి. అయితే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు 1,00,000. అందులో అన్నిటికన్నా ప్రధానమైనది ఆయన స్వయంకృతం. దీని నుంచి వాళ్ళు ఓటమి నుంచి విజయం అనేటువంటిది బాధ్యత పెంచుతుంది. ఓటమి అనేటువంటిది తమను తాము సమీక్ష చేసుకోవడానికి వాళ్ళ పనితీరుని మెరుగుపరుచుకోవడానికి అవకాశంగా భావించాలి రాజకీయ పార్టీలు. సాధారణంగా రాజకీయ పార్టీలు అన్నీ అలాగే ఉంటాయి. వాళ్ళు పరిపాలన చేస్తారు, ఓటమి ఎదురైతున్నప్పుడు మనం ఎందుకు ఓడిపోయాం అనేటువంటి సమీక్ష చేసుకుని తాను మళ్ళాసారి అటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయట్లేదు, ప్రజలు ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవి ఏమి చేయడు, బేసిక్ ప్రిన్సిపల్స్ ఏం లేవు అతనికి. ఇతను రాజకీయ పునాది ఏంటంటే వాళ్ళ నాన్న చావు లేకపోతే నవరత్నాలు అనేటువంటి తాయిలాలు, ఈ రెండు కూడా అటర్లాగా అయిపోయాడు ఆ విషయాల్లోనే. అయితే ఆయన మార్పు లేదు. ఓటమి ఘోరంగా ఓడించారు జనం, తిరుగుబాటు చేశారు ఒక రకంగా చెప్పాలంటే. దాని తర్వాత అతను ఒక మార్పు రావాలి. మన విధానం ఇప్పుడు నువ్వు ఒక లైన్ తీసుకుంటావు, నువ్వు ఒక ఆలోచన చేస్తావు, అది కరెక్ట్ కాదు, నువ్వు దెబ్బ అయిపోయిన తర్వాత నువ్వేమని చెప్తావు, ఇది కాదురా మనం వెళ్ళి మార్గం కరెక్ట్గా లేదు, మనం ఈ దారి తప్పొచ్చాం, మనం ఇంకో దారి ఎంచుకుంటాం. అతను అదే దారిలో నడుస్తున్నాడు మొండిగా. ఇంకా ముళ్ళు గుచ్చిపోతున్నా, ఇంకా గోతులు పడిపోతున్నా, ఇంకా పాతాళానికి వెళ్ళిపోతున్నా అతనిలో మార్పు లేదు. దానివల్ల అతను ఒక్కడే నష్టపోతే పర్లేదు, అతని వల్ల అతను నమ్ముకున్న వాళ్ళందరూ పోతున్నారు, అతని వల్ల రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది. ఈ క్రమంలో అతను ప్రతిపక్షంగా పాలకపక్షం చేసే తప్పులను ఎత్తి చూపిస్తా, పాలకపక్షం మంచి చేస్తే మెచ్చుకోవాలి, తప్పు చేస్తే విమర్శించాలి, తీవ్రంగా విమర్శించి తప్పులేదు. సహేతుకంగా ఉండాలి, నిశ్చితంగా ఉండాలి, అది అర్థవంతంగా ఉండాలి. ఇవన్నీ మానేసి కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, కుశుద్ధం, విద్వేషం, పగ, ప్రతీకారాలు, రాష్ట్రాలు, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఇదే పని. దానివల్ల ప్రజలకు ఒక రకమైన చిరాకు కలుగుతుంది. ఇది వరకు అతని మీద కోపం ఉండేది, విపరీతమైన ఆగ్రహం, వెగటు ఉండేది. ఈసారి ఏమైనా చిరాకు, అసహ్యం పడుతుంది. ఎవరి రాజకీయాలు ఏంటి ఈ కులాలని. ఎందుకంటే ఎంతసేపు కులాల మధ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో చిన్న ఇన్సిడెంట్ ఏదో గ్రామంలో ఇద్దరు మధ్య జరిగిందని 2 కులాలకు ఆపాదించి పెద్ద పెద్ద దిగేస్తారు వీళ్ళు కొండమే కోతుల్లాగని కొంతమంది ఇతని తరపున కులాల పేరు చెప్పుకుని. తర్వాత ప్రాంతాల మధ్య ఇచ్చిపెట్టాను, అంత అమరావతికి దోషపెట్టేస్తున్నాడు అంటే మీ బాబు సొమ్మాన్ని దోషపెడుతున్నాడా? సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అనేటువంటి పదే చెప్తున్నారు. మీ నోటితో మీరే అన్నారు గజం 50,000 ఉంటుంది అక్కడ. ప్రభుత్వానికి మిగిలే భూమితోటి 2 లక్షల కోట్ల పైన ఉంటుంది. దాంతో దాన్ని డెవలప్ చేసుకుంటే ఎవడ సొమ్ము రూపాయి కూడా పెట్టక్కలేదు అక్కడ. ఒకవేళ పెడతారు గ్రోత్ ఇంజిన్ రాష్ట్రానికి, దాని మీద వచ్చిన ఆదాయం రాష్ట్రం అంతా ఉంటుంది. కాబట్టి ఇది చాలా దారుణమైన వ్యాఖ్యలు. ఇవాళకే కూడా పాత ధోరణి మార్చుకోకుండా ఇక ఈ కొత్తగా మొదలెట్టిందంటే మతాల మధ్య. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు మతాల మధ్య గొడవ ఉండదు. ఆ మతాల మధ్య ఇచ్చిపెట్టడానికి ఇది వెరైటీ. ఈసారి క్రైస్తవులు హిందువుల మధ్య పెట్టడానికి క్రైస్తవులకు అభద్రతా భావం కల్పించి వాళ్ళని కన్సాలిడేట్ చేసి ఇప్పుడు అతని వైపే ఉన్నారు వాళ్ళంతా. ఈ మధ్యకాలం కొంచెం వాళ్ళు చెదిరిపోయేలా కనపడుతున్నారు. దాన్ని ఎందుకు చెదిరిపోతారో ఇతను మళ్ళీ ఇంకో డ్రామా ఆడుతున్నాడు. హిందువులకి దగ్గర అవడం కోసం కాషాయం వేషం వేస్తున్నాడు. యాగాలు, యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ. వాళ్ళేమో అది నప్పదాళ్ళకి ఇది ఏట్రా అప్పబావగాళ్ళ ఉన్నాడని చెప్పేసి వాళ్ళు దూరం అయ్యేలాగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరినీ కన్సల్టేట్ చేసి మనకి ఇతనే దిక్కురా బాబు, ఇతను ఉంటేనే మనకు భద్రత అనే భావన కలిగించే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇది క్రైస్తవులు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే అది ఆ సమాజానికి ఇప్పుడు వరకు వాళ్ళు ఎవరికి అపకారులుగా లేరు, వాళ్ళకి ఎవరో అపకారులు లేరు, అందరు కలిసిమెలిసిపోతూ ఉన్నారు. కొత్తగా ఎందుకు ఇలా వస్తుంది, కొంతమంది మితిమీరిన అతి చేష్టలు చేస్తున్న పాస్టర్ల వల్ల వాళ్ళని అవాయిడ్ చేశారు. అందులో చాలామంది క్రైస్తవులు నిజమైన క్రీస్తు ఆరాధకులు ఏమంటున్నారంటే, బాబు మీరు మీ దండం రా బాబు, మీరు పక్క పోండి, మీ వల్ల మాకు చెడిపోయి కొంతమంది బూతులు కూడా తిడుతున్నారు. ఈ క్రమంలో అతను కుట్రలేమి మాటల ప్రవీణ్ పగడాలు కానీ చనిపోయినప్పుడు చేసిన డ్రామాలన్నీ వీళ్ళ ఆర్టిస్టులు వీళ్ళంతా
ఏదో ఒక అశాంతి సృష్టించాలని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చాకచక్యంగా దాన్ని సాల్వ్ చేసింది. మళ్ళా దర్శనం వాడు ఎవడో మళ్ళీ డ్రామా వేస్తున్నాడు. ఇవన్నీ చూడడానికి హిందువులు ఎప్పుడు కూడా సంఘటితం అవ్వరు. హిందువులు కన్సాలిడేట్ అయిపోయి వాళ్ళంతా ఒక గూటి కింద ఉంటారు. ఎవరి భావజాలం వాళ్ళతో ఉంటారు. మైనార్టీలు అనిపించుకున్న వాళ్ళే కొంచెం గ్యాదర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు కూడా అనుమానం అపోహ కలిగించేలాగా ప్రవర్తిస్తున్నారు. దానివల్ల ప్రమాదం ఎవరికి? క్రైస్తవ సమాజానికి వస్తుంది. ఈ క్రైస్తవ సమాజానికి ప్రమాదం ఎవరి వల్ల వస్తుంది? జగన్మోహన్ రెడ్డి వల్ల వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దూరంగా జరగాలి. ఎందుకంటే దుష్టజన సాంగత్యం అవుద్ది ఇది. మీ నాయకుడిగా ఓ దుష్టుడు ఉంటే మీరు ఆరాధిస్తే, మీరు ఆరాధించి దేవుడు క్రీస్తు, అది కరుణామయుడు. మీరు అభిమానించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిరంకుశుడు, నియంత్రత్వం నిలువెల్లా ఉన్నాడు, అహంకారం, పెత్తనం, దుర్మార్గం, అరాచకములతో ములికి తేలివాడు. కాబట్టి ఇక్కడ క్వైట్ కాంట్రాస్ట్. మీరు అర్జెంట్గా అతను వదులుకోకపోతే అతన్ని అంటగాగిన అతనితో సహవాసం చేసిన వాళ్ళు అందరూ మటాషైపోయారు. కనీసం ఆ ఫోటో పట్టుకుంటే 10 సీట్లు వెనక్కి వెళ్ళిపోయాడు అతను. ఆ పక్క రాష్ట్రం పోల్చుకున్నారు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి వాళ్ళు అర్జెంటుగా ఆలోచించుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసుగా ఈ కూటమి అతనికి వేరే మార్గాలు ఏం కనపట్ల. అతనితో పాటు ఉండి కొన్నాళ్ళు దూరమైనట్టు యాక్ట్ చేసిన గుంటనక్క విజయసాయి రెడ్డి, మీరు వాళ్ళు కలిసి ఉంటే నీ పని అయిపోద్ది, నీకేం ఛాన్స్ ఉండదని ఇండైరెక్ట్గా ఇంటి ఇచ్చాడు. సన్నాసుల ద్వారా మీరు వాళ్ళు కలిసి ఉన్నంతకాలం మీరు ఎన్ని పిల్లు మొగ్గులు వేసి ఎన్ని రికార్డింగ్ డ్యాన్స్లు, ఓహో ఇది మనం ఇది చేయాలి, వాళ్ళని ఎడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అనేక రకాలు ఎక్కడ వీలుంటే అక్కడ చేస్తున్నారు. ఏది కుదరట్లాలేమో 9 సిగరెట్ నుండి ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు ఇలా కాదు, మనం మాట్లాడితే పని జరగదని చెప్పేసి ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నాడు. ఇంకా అతనితో స్టోరీ. అతనేమో ఎవరన్నా అతను చెప్పిందే వేదం అనుకుంటాడు. అతను ఏదో పెద్ద మేధావుల పైన దిగేసినట్టు కొన్నాళ్ళు ఏదో వింటారు బాగా చెప్తే, తర్వాత అదే పదే అబద్ధాలు పాడి ఇలాంటి దొంగోళ్ళకి సపోర్ట్ చేస్తే ఏమో ఇటు దొంగడారా బాబు అనుకుంటారు. అంతే కదా, నీ వాల్యూ నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు దాన్ని బట్టి ఉంటుంది. నీ వాల్యూ, నీ విలువ ఎలా ఉంటుందంటే నీ స్నేహితుడిని చూసి నిన్ను అంచనా వేస్తారు. అలాగే నువ్వు మద్దతు ఇచ్చేవాడిని చూసి నిన్ను అంచనా వేస్తారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి లాంటి నరరూప రాక్షసుని, అరాచకవాదిని, బందిపోడి దొంగనే సపోర్ట్ చేసావంటే అందులో నీకు ఓటం ఉందనుకుంటారు. ఒకవేళ నిజంగా నీకు అభిమానం ఉండాలి. నీకు అభిమానం ఎందుకు ఉండాలి? అతను ఏం ఉద్ధరించాడని అభిమానం ఉండాలి. ఒక పసిబిడ్డల రాష్ట్రాన్ని పీకులోకి చంపేద్దాం అనుకున్నవాడు నీకు ఆదర్శం, నీకు నచ్చాడంటే నీ బుద్ధి అలాంటిది. పైగా నీకేంటి సంబంధం ఆంధ్రతోటి? ఆంధ్ర రాజకీయాలతో నీకు ఏదో మాట్లాడిపోవాలి తప్ప, విశ్లేషణ చేయాలి తప్ప, ఆంధ్ర రాజకీయాలు వేలేటి ప్రతి దాంట్లో ప్రతిరోజు పొద్దున్న వచ్చేసి మాట్లాడేవాడు మాకంటే తప్పదో. మా రాష్ట్రం మా గురించి మాట్లాడుకుంటాం, అప్పుడప్పుడు తెలంగాణ గురించి మాట్లాడతాం. నీకేంటి ఏదో ఇదే పని అన్నట్టు పొద్దున్న చలిదనం తినేసి కూర్చుంటాం, మధ్యాహ్నం భోజనం చేసి కూర్చుంటాం, రాత్రి భోజనం చేసి కూర్చుంటాం. ఇవన్నీ మేము ఏదైనా చిరాకు వచ్చి మేము ఏదైనా అన్నాం అనుకో లబో దిబోని ఎడుతాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా మధ్య జరిగిన విషయాన్ని అతను పక్కన చూసినట్టుగా అమిత్ షా అన్నా అంటే నాకు ఆ దొంగోడు ఫ్రెండ్, నాకు చంద్రబాబు లాంటి మంచోడు నాకు ఫ్రెండ్ కాదు, జస్ట్ ఫ్రెండ్, అతనేమో ఫస్ట్ నుంచి ఫ్రెండ్, నా దొంగోళ్ళు అంటే ఇష్టం అన్నాడు నీతోటి. సరే ఆ మాట చెప్పు, మేమే కేసు నమోదు చేయను. ఇప్పుడు ఒక కుట్ర చేస్తున్నామని, ప్రభుత్వాన్ని కూలదోసే, ప్రభుత్వంలో ఉన్న పార్టీల మధ్య కుట్ర పెట్టి చిచ్చు పెడతానికి ప్రయత్నం చేస్తున్నామని, ప్రజలను అపోహలకు గురి చేస్తున్నామని, వాళ్ళలో భేదభావం కలిగిస్తున్నామనేటువంటి కాజుతోటి మేమే కేసు నమోదు చేస్తున్నాం. ఇప్పుడు ఎవడొస్తాడో చూద్దాం నేను వెనకాల. అంటే మెత్తమెత్తగా ఊరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు, ఏ వరుసకున్నా కానీ ఏమన్నా అనుకుంటున్నారు మీరు. ప్రజలు చీకొడుతున్న సిగ్గులేదా నీకు? ఎన్నాళ్ళు భరిస్తాడు ఎవడన్నా? ఇంకోటేమో అందుకు ముందు అమరావతిని బ్రహ్మరావతి అన్నాడు, అది నిజమే అంటాడు ఒకడు. ఎండు చీడిమాడి పిక్కలాగానే ఇవన్నీ చిరాకు దొరుకుతుంటే ఎన్నాళ్ళు భరిస్తాడు ఎవడన్నా? మీకేంటి సంబంధం అసలు? మాట్లాడితే మంచి మాట మాట్లాడు. విద్వేషం కమ్మటి పెట్టి విమర్శ చేస్తే కూడా సద్విమర్శ ఉండాలా, సహేతుకంగా ఉండాలా. నీ ఓటు కూడా ఉండదు అక్కడ, నీ ఆధార్ కార్డు ఉండదు, నువ్వేం ఆడతావా? నీకేంటి సంబంధం? దేశ రాజకీయాలన్నీ మాట్లాడేస్తానంటాను. దేశ రాజకీయాలన్నీ మాట్లాడంటే నిష్పక్షపాతంగా ఉన్నవాడికే హక్కు. వాళ్ళు మోచేతి నీళ్ళు తాగితే వాళ్ళ దగ్గర బిస్కెట్లు తీసుకుంటాను, నువ్వు మాట్లాడితే ఒప్పుకోరావడమే. మేము ఇది ఇంకా కొంచెం ఇప్పుడు ఉప్పు కారం చల్లాం, ఇంకా మసాలా కూడా వేస్తాం, ఎక్కువ మాట్లాడుతుంది. వాళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి ఎవడన్నా. చూస్తూ ఊరుకునే మరి. ఎందుకంటే అక్కడ పసిబిడ్డలాడు తాపు వెంటిలేటర్ నుంచి ఇప్పుడిప్పుడే వార్డుకి తీసుకొచ్చారు దాన్ని. రేపు పొద్దున పూర్తిగా కోలుకునే వరకు చికిత్స జరగాలి దానికి. ఈ లోపల మీరు వచ్చేలాంటి పొలాలు పెడితే పై ఆవిడ తరపున వస్తున్నాడు, దొంగోడు తరపున కదా. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఇతను జగన్మోహన్ రెడ్డి చేయగలిగింది ఏముందండి? ఏమీ లేదు. ఏదో రకంగా చిచ్చు పెట్టాలా, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య. దానికి తోడుగా ఇలాంటి వాళ్ళు అందరూ గ్యాంగ్ వచ్చి మాట్లాడతారు. కాబట్టి అతను చెప్పేది ఏముండదు. మళ్ళీ వచ్చి ఆ యుద్ధ విమానాలతో నేనే పురమాయించాను, మా నాన్న రాత్రి కల్లో చెప్పాడు, నేనే చెప్పాను రా బాబు అని ఇలాంటివన్నీ మాట్లాడతాడు వచ్చి. ప్రజలకు ఏం కష్టం వచ్చింది, ఏ నష్టం వచ్చిందని నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు?
మీరు చేయని అరాచకం ఏముంది? మీ దాంట్లో 100 కూడా లేదు అక్కడ అరాచకం. 100 అంటే అసలు వీళ్ళు వదిలేశారు మిమ్మల్ని గాలికి. మీ సార్ ఇదంతా మిమ్మల్ని వదిలేశారు అనుకుంటున్నారు మీరు ఏదైనా చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కనుక నువ్వు పెద్ద కింగ్ పిన్ కదా, నీ జోలికి వస్తే నువ్వేం చేయాలనేటువంటిది ముందే పురమాయించుకున్నావు. నీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, నీ గ్యాంగ్ని ఎలాగ ప్రిపేర్ చేసావు, నీకు అరెస్ట్ కానీ నీ ఇంటికి పోలీసులు వచ్చిన కాడి నుంచి ఎలాంటి అల్లాలు సృష్టించాలనుకున్నావు మీ నాన్న నేర్పాడు మీకు చెన్నారెడ్డి గారిని దింపడానికి. దాని సేమ్ స్ట్రాటజీలు ఏం మార్చరు, అదే స్ట్రాటజీ వాడదామని చూస్తున్నావు. నిన్ను అరెస్ట్ చేసి రోజు కోసం చూస్తున్నారు తప్ప నువ్వేదో చేస్తావని భయపడి కాదు. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు పెట్టుబడులు వచ్చే టైంలో లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండాలి. కాబట్టి పెట్టుబడులు ల్యాండ్ అయిపోతున్నాయి. ఇప్పుడు మొత్తం ల్యాండ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకేం పని, వాళ్ళకి ఏం ఉసిపోక నేను రంగా చూస్తారు. ఎవడన్నా రోడ్డు మీదకి వస్తే తుక్కు లేపేస్తారు. కాబట్టి ఎవడన్నా ఎగరేసుకుంటూ వచ్చి కూడా ఆలోచించుకోవాలి. తర్వాత కొట్టేశారు, పోలీసులు తీసుకెళ్ళి మమ్మల్ని ఎరగొట్టేశారు, ఈపి మీద జర్రుపోతుల్లాగా లాఠీ దెబ్బలు పడ్డాయని ఈపి చొక్కా ఇప్పి చూపిస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. ముందే తెలుసుకోవాలా. ఎందుకంటే ఎవడు వెనకాల వెళ్తున్నావు, ఎవడు తప్పు చేస్తున్నాడో, ఎవడు ఒప్పు చేస్తున్నాడో, డబ్బులు తీసుకుని వెళ్ళినంత మాత్రాన మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి మీరు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ క్రమంలో క్రైస్తవులకు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఆరాధించే క్రీస్తు ఒక మాట చెప్తాడు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవద్దు అంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే, నా కోసం నా కుటుంబం కోసం ఏడవండి, మీరు నా కోసం చచ్చిపోండి అని చెప్తాడు. ఇందులో ఎవరి మేలు? మీరు క్రీస్తుని ఆరాధించే గొప్ప మనసున్న మీరు, జాలి దయ కరుణ బేసిక్ లైన్గా ఉన్నవాళ్ళు, ఇటువంటి అరాచకవాదాని కన్నా ఇతను అభిమానిస్తే కూడా మీకు నష్టం. అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలందరూ కూడా అతను నమ్మి గుడ్డిగా అల్లర్లాటలో పాల్గొంటే చాలా నష్టపోతారు, వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయి. అందంగా చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, భవిష్యత్తు బాగుంటుంది. పార్టీ ఎవరైనా ఉండేవండి, 10 ఏళ్ల పాటు రాష్ట్రం ఒక స్థిరపడిన తర్వాత మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఎంచుకోండి. అది హక్కు. ఎవరైనా అధికారంలో రావచ్చు, ఎవరైనా పరిపాలన చేయొచ్చు. అయితే ప్రజలకు ఇబ్బంది కలనంతకాలం, ప్రజల ఆస్తులు ధ్వంసం కానంతకాలం, రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చి కూడా ఎవడైనా సరే నాయకుడే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.